నన్నుగా ఇష్టపడింది మా అమ్మ తర్వాత తను మాత్రమే. ఒక మెరుపుల పిడుగల్లే నన్ను తరిమిందే. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకొని డిజిటల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఒక వీడియో ఇస్తాను, వీడియోని చూసుకోండి. ఇక్కడ డైలాగ్ వస్తుంది, ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను, సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. చూసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ 5.8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్తో కట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబషన్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కంబషన్ ఎక్స్ట్రా బటన్ ఎక్స్టెండ్ చేసుకోండి కొద్దిగా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ కింద ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, నేను పైన క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఉంది కదా క్లిక్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకొని దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, సేమ్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వీడియో ఎండ్ వరకు ఇదే ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు తీసుకొని వెళ్ళండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ 5.8 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి డిసిజన్లో ఒక వీడియో ఇస్తాను, వీడియో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి, వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేస్తే మనకు వీడియో ఇలా వస్తుంది. వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ లైటింగ్ స్క్రీన్ ఉంది, స్క్రీన్ చేసేసుకోండి. స్క్రీన్ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మొత్తం, ఇలా మనకు వచ్చేస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.